హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో ఏపీడిఎస్సి 2025 హెచ్జిటీలో వచ్చినటువంటి సైన్స్ బిట్స్కు ఆన్సర్లు చూద్దాం. మరి మొదటి క్వశ్చన్ చూద్దాం. మొదటి క్వశ్చన్ ఏమందంటే, మన గృహాన్ని పర్యావరణ హితంగా మార్చడానికి సరికాని విధానాన్ని గుర్తించండి. మన గృహాన్ని పర్యావరణ హితంగా మార్చడానికి సరికాని విధానాన్ని గుర్తించండి. మరి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లలో ఇక్కడ థర్డ్ వన్ రాంగ్ ఇచ్చినాడు. ఇక్కడ మరి థర్డ్ వన్ ఆన్సర్ ఇక్కడ తడి పొడి చెత్తను ఒకే బుట్టలో వేయడం అనేటువంటిది ఇక్కడ సరికాని విధానం అనమాట. మరి మన గృహాన్ని పర్యావరణ హితంగా మార్చడానికి సరైనటువంటి అంశాలు ఇక్కడ ఏమంటే 1, 2, 4 అనమాట. తాజా కూరగాయల కోసం కిచెన్ గార్డెన్ను పెంచడము, తాజా కూరగాయల కోసం కిచెన్ గార్డెన్ పెంచడము, గది బయటకు వెళ్ళేటప్పుడు ఫ్యాన్ లైట్ ఆపడము, తర్వాత 4th వన్ కిచెన్ వ్యర్థాలను ఎరువుగా ఉపయోగించడం. ఈ 3 కూడా పర్యావరణ విధంగా ఉన్నటువంటి అంశాలు అనమాట. కానీ థర్డ్ వన్ ఏదైతే ఉంటుందో ఇది తడి పొడి చెత్తను ఒకే చెత్త బుట్టలో వేయడం అనేటువంటిది ఇక్కడ సరికాని అంశం అనమాట. తడి పొడి చెత్తను వేరు బుట్టలు వేయడము జరుగుతుందన్నమాట. సో ఇది మనకు థర్డ్ వన్ ఆన్సర్ అవుతుందన్నమాట. మిగతావన్నీ కూడా పర్యావరణ హితానికి చెందినటువంటి అంశాలు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. హైలస్ ద్వారా మూత్రపిండంలోనికి ప్రవేశించే నిర్మాణము లేదా నిర్మాణాలు. హైలస్ ద్వారా మూత్రపిండంలోనికి ప్రవేశించేటువంటి నిర్మాణం లేదా నిర్మాణాలు. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఫస్ట్ వన్ అంటే ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చినాడు ఇక్కడ ఒకటేమంటే ఇక్కడ వృక్కధమని. హైలస్ ద్వారా మూత్రపిండంలోనికి ప్రవేశించేటువంటి నిర్మాణం ఏమంటే వృక్కధమని అనమాట. సో హైలస్ ద్వారా మూత్రపిండంలోనికి ప్రవేశించేటువంటి నిర్మాణము వృక్కధమని. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇది సహజీవనానికి ఉదాహరణ కాదు. ఇది సహజీవనానికి ఉదాహరణ కాదు. మరి దీనికి ఆన్సర్ ఏమంటే 4th ఇక్కడ కలపపై గల శిలీంధ్రము. కలపపై గల శిలీంధ్రం అనేటువంటిది సహజీవనానికి ఉదాహరణ కాదు. మరి మిగతా చూద్దాము. 1, 2, 3 ఈ 3 కూడా సహజీవనానికి ఉదాహరణలు. మరి ఏమి ఇచ్చినా చెప్పండి. ఇక్కడ ఫస్ట్ది వేరు లోపల ఉండేటువంటి శిలీంధ్రము, తర్వాత వేరు లోపలి రైజోబియం, అదేవిధంగా శైవలాలతో శిలీంధ్రం. ఈ 1, 2, 3 కూడా సహజీవనానికి ఉదాహరణలు. కానీ 4th వన్ ఏదైతే ఉంటుందో ఇది సహజీవనానికి ఉదాహరణ కాదు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గైటర్ వ్యాధి ఈ గ్రంథికి సంబంధించినది. గైటర్ వ్యాధి ఏ గ్రంథికి సంబంధించినది మీకు తెలిసినది. థర్డ్ వన్ ఆన్సర్ ఇక్కడ థైరాయిడ్ అనమాట. సో గైటర్ వ్యాధి థైరాయిడ్ గ్రంథికి సంబంధించినది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. దోమల నియంత్రణకు ఉపయోగపడనిది. మరి ఇక్కడ దీనికి ఆన్సర్ ఏమో థర్డ్ వన్ ఇచ్చిన ఇక్కడ నీటిని నిల్వకు అనుమతించడము. ఇది దోమల నియంత్రణకు ఉపయోగపడేది కాదు. ఇది దోమలు వృద్ధి చెందడానికి ఉపయోగపడేటువంటిది ఏమంటే థర్డ్ వన్ అనమాట. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఇది ఉపయోగపడదు దోమల నియంత్రణకు అనమాట. మరి దోమల నియంత్రణకు ఉపయోగపడేటువంటి మిగతా 3 అంశాలు ఇక్కడ ఏమంటే 1, 2, 4 అనమాట. చూద్దాము. దోమల వికర్షకాలు, దోమల తెరలు ఉపయోగించడము, తర్వాత పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, తర్వాత కీటకనాశనలు చల్లడం. ఈ 1, 2, 4 ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దోమల నియంత్రణకు ఉపయోగపడేటువంటి అంశాలు అనమాట. కానీ థర్డ్ వన్ ఏదైతే ఉంటుందో నీటిని నిల్వకు అనుమతించడము, ఇది దోమల నియంత్రణకు ఉపయోగపడనిది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కణశక్త్యాగారం అని దేన్ని అంటారు? చాలా ఈజీ క్వశ్చన్ ఇది. మైటోకాండ్రియాను కణశక్త్యాగారం అని అంటారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రకటన ఏ కారణం మారిచ్చినాడు. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చినంటే పాలు గ్రుడ్ల వినియోగం మన ఎముకలు మరియు దంతాలను దృఢంగా చేస్తాయి. కారణం 6 ఇక్కడ పాలు మరియు గుడ్లు కాల్షియంను కలిగి ఉంటాయి. మరి ఈ 2 అంశాల్లో ఏవి సరైనవి ఏవి సరిగాను చూద్దాం మనము. మరి దీనికి ఆన్సర్ తాడిచ్చినాడు. ఇక్కడ ఏ మరియు ఆర్ 2 సత్యము, ఆర్ ఏకు సరైన వివరణ. చూడండి ఇక్కడ. సో ఏ ప్రకటన కరెక్టే, దానికి కారణం కూడా కరెక్టే. అయితే ఈ 2 కూడా ఒకదానికొకటి సరైనటువంటి వివరణ అనమాట. మళ్ళీ చూద్దాము. పాలు గ్రుడ్ల వినియోగము మన ఎముకలు మరియు దంతాలను దృఢంగా చేస్తాయి. తర్వాత పాలు మరియు గుడ్లు కాల్షియంను కలిగి ఉంటాయి. ఈ 2 కూడా సరైన అంశాలు అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. శిశోత్పాదక జీవులను గుర్తించడానికి ఉపయోగపడేటువంటి లక్షణాలు. మరి దీనికి అవసరం అంటే సెకండ్ ఇక్కడ వెంట్రుకలు మరియు బాహ్య చెవుల ద్వారా మనము శిశోత్పాదక జీవులను గుర్తించడానికి ఉపయోగపడేటువంటి లక్షణాలు అనమాట ఇవి. ఇది దీనికి అవసరం సెకండ్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రసరణ వ్యవస్థకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ప్రసరణ వ్యవస్థకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. మరి ఇక్కడ మనకు ఇచ్చినట్లు దాంట్లో మనకు 4th ఆప్షన్ అంట. 4th ఏముంది ఇక్కడ 2, 4, 2, 4 ఇక్కడ సరికాని వాక్యాలంట. సో చూద్దాం మనము. సెకండ్ వన్, ఇది కార్బన్ డైఆక్సైడ్ను ఊపిరితిత్తులను శరీర భాగాలకు రవాణా చేస్తుంది. ఇది సరికాని అంశం అనమాట. అదేవిధంగా 4th ఏమైంది ఇక్కడ, ఇది నాళ సహిత గ్రంథుల నుండి హార్మోన్లను అన్ని శరీర భాగాలకు రవాణా చేస్తుంది. కాబట్టి 2, 4 రాంగ్ ఇక్కడ.
మరి ప్రసరణ వ్యవస్థకు సంబంధించినటువంటి సరైనటువంటి అంశాలు ఇక్కడ ఏమంటే 1, 3 చూద్దాం మనము. ఇది జీర్ణమైన ఆహారాన్ని ప్రేగుల నుండి శరీర భాగాలకు చేరుస్తుంది. తర్వాత థర్డ్ వన్, ఇది వ్యర్థ పదార్థాలను విసర్జక అవయవాలకు రవాణా చేస్తుంది. కాబట్టి ప్రసరణ వ్యవస్థకు సంబంధించి సరైన అంశాలు ఇక్కడ ఏమనంటే 1, 3 అనమాట. ప్రసరణ వ్యవస్థ అనేటువంటిది ఒకటోది, ఇది జీర్ణక్రియ ఆహారాన్ని ప్రేగుల నుండి శరీర భాగాలకు చేరుస్తుంది. అదేవిధంగా థర్డ్ వన్, ఇది వ్యర్థ పదార్థాలను విసర్జక అవయవాలకు రవాణా చేస్తుంది. 1, 3 సరైనటువంటివి. మరి మనకు ఇష్టమైనటువంటి ఆన్సర్ ఏమంటే 2, 4 అనమాట. సరికాని వాక్యాలు అనమాట ఇవి. దేనికి? ప్రసరణ వ్యవస్థకు సంబంధించినటువంటివి అనమాట అవి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పిన్ హోల్ కెమెరాలో ఏర్పడే ప్రతిబింబ లక్షణాలు. పిన్ హోల్ కెమెరాలలో ఏర్పడేటువంటి ప్రతిబింబ లక్షణాలు. మరి దీనికి ఆన్సర్ 4th ఇచ్చినాడు ఇక్కడ. తలకిందులైనటువంటి క్షయీకృత నిజ ప్రతిబింబము. తలకిందులైన క్షయీకృత నిజ ప్రతిబింబం అనేటువంటిది పిన్ హోల్ కెమెరాలో ఏర్పడేటువంటి ప్రతిబింబం యొక్క లక్షణాలు. పిన్ హోల్ కెమెరాలో ఏర్పడే ప్రతిబింబ లక్షణాలు ఏమంటే తలకిందులైనటువంటి క్షయీకృత నిజ ప్రతిబింబం అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో వాహనాలలోని ఓడోమీటర్ దేనిని కొలుస్తుంది? వాహనాలలోని ఓడోమీటర్ దేనికి కొలుస్తుంది అంటే ఇది. సో దీనికి ఆన్సర్ థర్డ్ వన్, వాహనము ప్రయాణించినటువంటి దూరాన్ని కొలిచేటువంటిదే ఓడోమీటర్ అనమాట. వాహనాల్లో ఉండేటువంటి ఓడోమీటర్ అనేటువంటిది వాహనం ప్రయాణించిన దూరాన్ని కొలవడానికి ఉపయోగపడేటువంటి పరికరం అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నేల బొగ్గు యొక్క ఉప ఉత్పన్నం కాదు. నేల బొగ్గు యొక్క ఉప ఉత్పన్నం కానిది ఏమంటే ఇక్కడ 2nd వన్, ఇక్కడ బిటుమెన్. బిటుమెన్ అనేటువంటిది నేల బొగ్గు యొక్క ఉప ఉత్పన్నం కాదనమాట. మరి నేల బొగ్గు యొక్క ఉప ఉత్పన్నాలు ఇక్కడ ఏమనంటే 1, 3, 4 అనమాట. మరి ఫస్ట్ ఏమంది ఇక్కడ కోకు, తర్వాత థర్డ్ వన్ కోల్తారు, 4th వన్ కోల్ వాయువు. కాబట్టి 1, 3, 4 ఈ 3 కూడా నేల బొగ్గు యొక్క ఉప ఉత్పన్నాలు అనమాట. ఉప ఉత్పన్నాలు. మరి 2nd వన్ ఇక్కడ ఉప ఉత్పన్నం కాదు కాబట్టి మనకు అది ఆన్సర్ అవుతుంది అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వివిధ స్వరాలు ఉత్పత్తి చేసే ధ్వనుల పౌనపున్యాల పరంగా సరైన వ్యక్తీకరణ. వివిధ స్వరాలు ఉత్పత్తి చేసేటువంటి ధ్వనుల పౌనపున్యాల పరంగా సరైనటువంటి వ్యక్తీకరణ. మరి ఇక్కడ ఏమిచ్చినట్టుగా 2nd ఆన్సర్ అనేది. 2nd ఆన్సర్ ఏమంటే ఆడవారి యొక్క ధ్వని యొక్క పౌనపున్యము మగవారి కంటే ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా సింహం యొక్క ధ్వని పౌనపున్యం కంటే కూడా పక్షి యొక్క పౌనపున్యము ఎక్కువగా ఉంటుంది. సో దీనికి ఆన్సర్ 2nd కాబట్టి ఆడవారి యొక్క ధ్వని యొక్క పౌనపున్యము మగవారి ధ్వని పౌనపున్యం కంటే ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సింహం యొక్క పౌనపున్యం కంటే ధ్వని పౌనపున్యం కంటే కూడా పక్షి యొక్క ధ్వని పౌనపున్యం ఎక్కువగా ఉంటుంది. ఇది దీని ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇది సౌర వ్యవస్థలోని సభ్యులు కావు. ఇవి సౌర వ్యవస్థలోని సభ్యులు కావంటే ఏవంటే అవి. ఫస్ట్ వన్ ఇక్కడ నక్షత్ర రాశులు. నక్షత్ర రాశులు అనేటువంటివి సౌర వ్యవస్థలో ఉన్నటువంటి సభ్యులు కావన్నమాట. ఫస్ట్ ఆన్సర్ ఇక్కడ మనకు ఆన్సర్ కాబట్టి మిగతావన్నీ ఏమన్నా ఇక్కడ 2nd, 3rd, 4 ఈ 3 కూడా సౌర వ్యవస్థలో ఉన్నటువంటి సభ్యులు అనమాట. మరి చూద్దాం ఒకసారి మనం. 2nd ఇచ్చినాడు ఇక్కడ తోకచుక్కలు, 3rd వన్ గ్రహశకలాలు, 4th వన్ ఉపగ్రహాలు. తోకచుక్కలు, గ్రహశకలాలు, ఉపగ్రహాలు ఇవన్నీ కూడా సౌర వ్యవస్థలో ఉన్నటువంటి సభ్యులు అనమాట. మరి ఫస్ట్ మాత్రం ఏమి ఇచ్చినాడు ఇక్కడ, ఇది సౌర వ్యవస్థలో ఉన్నటువంటి సభ్యులు కావన్నమాట అవి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో జంతువులు భావ వ్యక్తీకరణకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. జంతువులు భావ వ్యక్తీకరణకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. మరి ఇచ్చినటువంటి దాంట్లో మనకి ఏముంది 4th ఇచ్చినాడు ఇక్కడ ABC 3 కూడా సరైన వంట. మరి ఏముంది ఫస్ట్ ఏముంది ఇక్కడ దృశ్య భావ వ్యక్తీకరణ. దృశ్య భావ వ్యక్తీకరణ దీనికి ఆన్సర్కి దీనికి ఉదాహరణ ఏమంటే నత్త తలను ముడుచుకోవడము. దృశ్య భావ వ్యక్తీకరణ అనేటువంటిది నత్త తలను ముడుచుకోవడం అనడానికి ఉదాహరణ అనమాట ఇక్కడ. అదేవిధంగా శ్రవణ భావ వ్యక్తీకరణకు ఉదాహరణ ఏనుగు ఘీంకరించడము. శ్రవణ భావ వ్యక్తీకరణకు ఉదాహరణ ఏనుగు ఘీంకరించడం అనమాట. మరి అదేవిధంగా స్పర్శ భావ వ్యక్తీకరణకు ఉదాహరణ ఏమంటే పిల్లి కూనను నాకడం. పిల్లి కూన నాకడం అనేటువంటిది స్పర్శ భావ వ్యక్తీకరణ కిందకి రావడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ABC 3 కూడా సరైనటువంటి ఇక్కడ అంశాలు కావడం జరుగుతుందన్నమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. రాగి పాత్ర ఎక్కువ కాలం పాటు తేమ గాలికి గురైనప్పుడు ఏర్పడేటువంటి ఆకుపచ్చ పూతలోని మిశ్రమాలు. చూడండి ఇక్కడ రాగి పాత్ర ఎక్కువ కాలం పాటు తేమ గాలికి గురైనప్పుడు ఏర్పడేటువంటి ఆకుపచ్చ పూతలో ఉన్నటువంటి మిశ్రమాలు ఇక్కడ ఏమన్నట్టు దీనికి ఆన్సర్ ఇచ్చినాడు ఇక్కడ 2nd వన్ ఇచ్చినాడు ఇక్కడ 2nd అనమాట. 2nd ఏమన్నా ఇక్కడ కాపర్ హైడ్రాక్సైడ్ తర్వాత కాపర్ కార్బోనేట్. కాబట్టి దీనికి ఆన్సర్ 2nd ఇచ్చినాడు ఇక్కడ CuOH ట్వైస్ తర్వాత CuCO3 ఏమి ఇచ్చినాడు ఇక్కడ కాపర్ హైడ్రాక్సైడ్ తర్వాత కాపర్ కార్బోనేట్. ఈ 2 కూడా రాగి పాత్ర తేమకు గురైనప్పుడు వాటిలో ఏర్పడేటువంటి ఆకుపచ్చ పూతలో ఉన్నటువంటి మిశ్రమాలు అనమాట ఇవి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విజ్ఞాన శాస్త్ర నిర్మాణములో విషయాత్మక నిర్మాణము కానిది.
విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో విషయాత్మక నిర్మాణం కానిది ఏమంటే ఇక్కడ దీనికి సెకండ్ ఆన్సర్ అంటే ఇక్కడ ప్రక్రియ. సో ప్రక్రియ అనేటువంటిది విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో విషయాత్మక నిర్మాణం కానిదనమాట. మరి ఇక్కడ 1, 3, 4 ఈ 3 కూడా విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో విషయాత్మక నిర్మాణాలు అనమాట ఇవి. మరి అవి ఏమంటే ఫస్ట్, థర్డ్, ఫోర్త్ కూడా ఫస్ట్ ఏముంది ఇక్కడ సూత్రము, థర్డ్ వన్ భావన, ఫోర్త్ వన్ ఉత్పత్తి. సూత్రము, భావన, ఉత్పత్తి ఈ 3 కూడా విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో విషయాత్మక నిర్మాణాలు అనమాట. కానీ సెకండ్ మాత్రం కాదు ఇక్కడ. మరి సెకండే మనకు ఆన్సర్ అవుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పీరియడ్ పథకంలో ఉపోద్ఘాత సోపానంలోని అంశాల సరైన క్రమము. పీరియడ్ పథకంలో ఉపోద్ఘాత సోపానంలో ఉన్నటువంటి అంశాల సరైన క్రమం ఏమిటి ఇక్కడ ఏమిచ్చిందంటే ఫస్ట్ వన్ దీనికి ఆన్సర్ అంట పలకరింపు, మైండ్ మ్యాపింగ్, తర్వాత పాఠ్యాంశ ప్రకటన. పలకరింపు, మైండ్ మ్యాపింగ్, తర్వాత పాఠ్యాంశ ప్రకటన ఈ 3 కూడా పీరియడ్ పథకంలో ఉన్నటువంటి ఉపోద్ఘాత సోపానంలో ఉన్నటువంటి సరైనటువంటి అంశాల యొక్క క్రమం అనమాట. ఇవి అంశాల సరైన క్రమం అనమాట. ఇది పలకరింపు, మైండ్ మ్యాపింగ్, తర్వాత పాఠ్యాంశ ప్రకటన. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక బోధనా యూనిట్ విషయము పద్ధతి, ఒక బోధనా యూనిట్ విషయము పద్ధతి అనేటువంటి 2 అంశాలను కలిగి ఉంటుంది అని నిర్వచించినట్టు వారు ఎవరంటే దీనికి ఆన్సర్ ఫోర్త్ ఇక్కడ థర్బన్ కోలెట్ అనమాట. ఒక బోధనా యూనిట్ విషయము పద్ధతి, ఒక బోధనా యూనిట్ విషయము పద్ధతి అనేటువంటి 2 అంశాలను కూడా కలిగి ఉంటుందంట అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఇక్కడ థర్బర్ తర్వాత కోలెట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విద్యార్థి తాను సేకరించిన సమాచారాన్ని బార్ గ్రాఫ్ రూపంలో వ్యక్తపరుస్తాడు. ఇతను సాధించినటువంటి విద్యా ప్రమాణం పేరేమంటే ఇక్కడ దీనికి ఆన్సరు సెకండ్ వన్ ఇక్కడ సమాచార నైపుణ్యం అనమాట. సమాచార నైపుణ్యము విద్యార్థి తాను సేకరించినటువంటి సమాచారాన్ని బార్ గ్రాఫ్ రూపంలో వ్యక్తపరిచాడు. ఇందులో విద్యార్థి సాధించినటువంటి విద్యా ప్రమాణం ఏమంటే ఇక్కడ సమాచార నైపుణ్యం అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మూల్యాంకనంలో పాఠ్యాంశాలతో పాటు మూర్తిమత్వానికి సంబంధించిన అంశాలు కూడా సమగ్రంగా మూల్యాంకనం చేయబడతాయి అని ప్రతిపాదించినది ఎవరంటే ఇక్కడ దీనికి ఆన్సర్ థర్డ్ వన్ ఇక్కడ కొఠారి కమిషను మూల్యాంకనంలో పాఠ్యాంశాలతో పాటు మూర్తిమత్వానికి సంబంధించినటువంటి అంశాలు కూడా సమగ్రంగా మూల్యాంకనం చేయబడతాయని ప్రతిపాదించినటువంటి వారు ఎవరంటే కొఠారి కమిషన్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎన్సీఈఆర్టీ వారు ప్రచురించే స్కూల్ సైన్స్ సంచిక ఇదేమంటే ఇది ఇది ఒక త్రైమాసిక పత్రిక అనమాట. ఇది ఎన్సీఈఆర్టీ వారు ప్రచురించేటువంటి స్కూల్ సైన్స్ అనేటువంటి సంచిక లేదా ఆ యొక్క పత్రిక ఏమంటే ఇక్కడ త్రైమాసిక పత్రిక అనమాట, ట్రై మంత్లీ మ్యాగజైన్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాణిలో 5E బోధనా అభ్యాస నమూనాకు చెందనిది. క్రింది వాణిలో 5E బోధనా అభ్యాస నమూనాకు చెందనిది ఏమంటే ఇక్కడ మరి దీనికి ఆన్సర్ సెకండ్ ఇచ్చినాడు. ఇక్కడ సెకండ్ ఇచ్చిన ప్రోత్సహించుట అనమాట. ప్రోత్సహించుట అనేటువంటిది 5E బోధనా అభ్యాస నమూనాకు చెందనిది. మరి మిగతా ఏమైనా ఇక్కడ 1, 3, 4 అనేటువంటి 5E బోధనా అభ్యాస నమూనాకు చెందినటువంటి అంశాలు అనమాట. మరి పాల్గొనుట, వివరణ, మూల్యాంకనము. పాల్గొనుట, వివరణ, మూల్యాంకనం ఈ 3 కూడా 5E బోధనా అభ్యాస నమూనాకు చెందినటువంటి అంశాలు అనమాట. కానీ సెకండ్ మాత్రము కాదు ఇక్కడ. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బోధనా అభ్యసన వనరుగా ఉపయోగించేటువంటి పటాలు మరియు నమూనాలకు ఉండవలసినటువంటి లక్షణాలు. మరి దీనికి ఆన్సర్ ఫస్ట్ ఇచ్చినాడు. ఇక్కడ ఫస్ట్ ఏముంది ఇక్కడ ఖచ్చితత్వము, సౌష్టము, అనుపాతం. ఖచ్చితత్వము, సౌష్టం, అనుపాతము ఈ 3 కూడా బోధనా అభ్యసన వనరుగా ఉపయోగించేటువంటి పటాలు మరియు నమూనాలకు ఉండవలసినటువంటి లక్షణాలు అనమాట ఇవి. ఇవి మనకు సైన్స్లో వచ్చినటువంటి బిట్స్ అనమాట. మీకు దయచేసి ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.